కరెక్టా కదా ప్రసాద్ గారిని చెప్పానండి. చెప్తారు ప్రసాద్ గారు. నేను సార్ చెప్తున్న డేటాకి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ఒక కన్సాలిడేటెడ్ ఫిగర్స్ ఫర్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఇస్తాయి. కానీ స్టేట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. మ్యాచింగ్ గ్రాంట్స్ కనుక ఇస్తే గ్యారంటీగా ఈ ఆయుష్మాన్ భారత్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆరోగ్యశ్రీ ఉంది సార్. గతంలో మీరు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఎక్సెస్ ఆఫ్ ఇంకా ఫర్దర్ యాడ్ అవుతుంది అన్నప్పుడు నేను చేయడానికి అప్రహెన్షన్స్ లేవన్న దగ్గర ఆరోగ్యశ్రీ నిలకడగా ఉంది. కానీ దాని ఇట్ కమ్స్ టు తెలుగుదేశం మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితులు ఏంటో మీకు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు, బికాస్ యువర్ రూలింగ్ గవర్నమెంట్. ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆయుష్మాన్ భారత్ ఈవెన్ ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో గౌరవ కేబినెట్ మంత్రి గారు ఆయన పెమ్మసాని గారు ఒక సభలో అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా 27,000 మాత్రమే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అయ్యాయని, ఇంకా దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డేటా ఈ స్టిల్ పెండింగ్ అన్నది ఉంది. అంటే రీసెంట్ డేటా ఇంకా అప్లోడ్ కాలేదు కాబట్టి నేను ఫాలో అవ్వట్లేదు. మీరు చెప్తున్నవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీరు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వచ్చేదానికన్నా మన రాష్ట్రానికి అనాపైస ఎక్కువ వస్తుంది చెప్పిన దాని ప్రకారం. కానీ మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో ఎప్పుడైతే రావట్లేదో ఇవన్నీ మళ్ళీ రివర్స్ కాంట్రా ఎంట్రీ వేసుకొని కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాటిని ఎప్పుడైతే రూల్ అవుట్ చేసుకుంటూ మీరు ఆయుష్మాన్ భారత్ మీరు ఇప్పటిదాకా చదివి లిస్ట్ అవుట్ ఏదైతే ఉందో దీనికి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ వచ్చాయా లేదా చెప్పండి నాకు. ఇందాక నేను సత్య గారు మొన్న డేటా కూడా నేను ఫాలో అయ్యాను. ఆ డేటా ప్రకారం రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ అన్నది లేనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేయవలసిన కార్యక్రమాలన్నీ రోతర కార్యక్రమాలకు అలాగా నిలిచిపోతున్నాయి. ఇవి మా ఆక్షేపంలో ఆక్రందనలు. ఇది కనుక మీరు చెప్పగలిగితే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేస్తే మాకు అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లన్నీ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ 19-24 గవర్నమెంట్ లో అవి దగ్గర 92,000 కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ లో భాషా గారికి మీకే నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. బడ్జెట్ చూసుకోండి, దగ్గర 38,000 కోట్ల పైచీలకు ప్రాథమిక అంచనాలు గ్రాంట్ల రూపంలో ఉన్న దగ్గర నాట్ ఈవెన్ 14,000 crores 2.5 years దగ్గర వస్తున్నాయి సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మనకి రుణభారం లేని గ్రాంట్ల రూపంలోనూ మీరు చెప్పినవి మాకు స్టేట్ కి పాకెట్ అయితే విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్సెన్సస్ టువర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్. అన్ఫార్చునేట్లీ ఇవి మీకు కేంద్రంలో ఒక ప్రయారిటైజేషన్స్ లో స్టేట్స్ కి ఇస్తున్న వాటిలో మ్యాచింగ్ గ్రాంట్స్ విషయంలో ఇంత ఇన్సిస్టింగ్ రెస్పెక్ట్ టు స్టేట్స్ నుంచి జరగట్లేదు. ఇది చెప్పండి భాషా గారు కానీ మీరు కానీ అది ప్రజలకు క్లియర్ చేస్తే ఫస్ట్ ఒక మాట అండి, ఒక మాట. నా పాయింట్ ఏంటంటే మీరు అన్నదానికి గతంలో స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వకే చాలా ఫండ్స్ వెళ్ళిపోయినాయి 24 ముందు. ఇప్పుడు సాధ్యమైన గ్రాంట్స్ ఎప్పుడు వెళ్ళిపోవు సార్. గ్రాంట్స్ అనేవి భారం లేకుండా స్టేట్ కి అప్పనంగా ఇచ్చేది. మీరు చెప్తున్నవి మీరు ఇవాళ చూడండి జల్ జీవన్ మిషన్ సంబంధించినవి, తర్వాత మీరు చదివిన ఇవాళ ఆరోగ్యానికి సంబంధించిన ఇందాక లిస్ట్ అవుట్ చదివారు చూడండి. వీటిలన్నిటికీ మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోతే SC/ST సబ్ ప్లాన్ ఉంటుంది, లేకపోతే BC మైనారిటీస్ సబ్ ప్లాన్స్ ఉంటాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ వచ్చినప్పుడే స్టేట్ కి నిధులు వస్తాయి, లేనప్పుడు లేవు. 100% మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను. మరి ఇప్పుడు 24 వచ్చిన తర్వాతే జరుగుతున్నవి అని నేను ఇవాళ కూడా చెప్తున్నాను. మీరు రీసెంట్ డెవలప్మెంట్ 2 బడ్జెట్లు చూస్తే గురుగారు మీకు రామమోహన్ సబ్మిషన్ ఇస్తారు. 2 బడ్జెట్లు మీరు ఆద్యంతో గమనించగలిగితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మీరు ఇచ్చిన వాటిలో ఏది మ్యాచ్ కావట్లేదు. ప్రసాద్ గారు నేషనల్ హెల్త్ మిషన్ వచ్చిందంటేనే 411.12 crores గ్రాంట్స్ ఉన్నవండి మెడిసిన్స్ కోసం ప్రత్యేకంగా. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటివి కూడా వాడకుండా పప్పు బెల్లాల కింద వచ్చినవన్నీ కూడా తోసారండి. సెంటర్ CRF ఫండ్స్ ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను, CRF ఫండ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంచుమించుగా 350 డైవర్ట్ చేశారు కాబట్టి. ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేశానండి అహ్మద్ గారు, నన్ను కంప్లీట్ చేశానండి. ఆయన ఒత్తిగా 0 అన్న దానికి మీరు 0 అని ఏ విధంగా అంటున్నారు, మినిమం డేటా కూడా తేలేదన్నదాన్ని చెప్తాను. CRF ఫండ్స్ ఇయర్లీ 350 crores వస్తాయండి. లాస్ట్ 5 years లో అంటే జగన్ గారి టర్మ్ లో ఇచ్చిన 300 into 5 లో 1050 crores లో ₹1 కూడా ఎక్కడ బిల్లు శాంక్షన్ చేయలేదు. సరేలేండి, ఇప్పుడు లెక్కలకు మనం పెట్టుకుందాం. వినండి రామ్ కుమార్ గారు మీరు చెప్పిన CRF బిల్స్ ఇచ్చారండి. అది ఇప్పుడు తేలదండి, ఈ డిబేట్ లో తెలియదు కదా. ప్రసాద్ గారు తెచ్చినవి 2,72,000 తెలుస్తాం. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, స్ట్రైట్ గా సింపుల్ గా ఏంటి క్యాబినెట్ విస్తరణ ఉన్నది అట, ఎవరికో వేటు పడిపోతున్నది, కొత్త వాళ్ళు రాబోతున్నారట. ఇప్పుడు అది చేస్తారా? ఈ లోకల్ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అదే చేయాలి. ఇప్పుడు ప్రయారిటీ 18 మంది దగ్గర ఉన్నారు లిస్ట్ అవుట్ లో. కేంద్ర ప్రభుత్వం షఫలింగ్ కోసం అవుతున్నారు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా చేయబోతుంది.
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయపరుచుకుని ఏమైనా రీఅకామిడేషన్స్ జరుగుతాయో లేదో చూసి డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటారు. ఆ. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రయారిటైజేషన్స్ ఉంటాయి కదా, పెమసాని గారు గుంటూరు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రామ్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం ఉన్నారు. నేననేది స్టేట్ నేను చెప్తుంది అదే సార్, సెంట్రల్ గవర్నమెంట్ కనుక రీషఫుల్స్ జరిగాయి అనుకోండి సార్, ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్ కాంపన్సేట్ చేయాలి కదా. సో ఆ ప్రాతిపదిక మీద స్టేట్ కూడా కూటమి కదా ఇదంతా. అవును. సో దాన్ని ఎలా అకామిడేట్ చేస్తారని చూడాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ఎంపీల నుంచి ఉన్న వాటిలో మినిస్టర్స్ ఆర్డర్ 2 తగ్గాయి అనుకోండి, అది బీజేపీ ఇక్కడ మినిస్టర్స్ తీసి రీఅకామిడేట్ చేస్తారా, ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? ఎవరని చెప్తాం. అనిత గారికి అయితే డౌట్ లేదు, ఏంటి అనిత గారిని తీసేస్తారు గ్యారంటీగా. అందులో ఫస్ట్ అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. హోమ్ మినిస్టర్ ఇంకో 4-5 ఉన్నాయి, ఫరూక్ గారు ఇలాంటి వాళ్ళందరినీ కొన్ని ఏంటి అహ్మద్ గ్యారంటీగా ఉంటాయి. సార్ మంత్రులను మార్చేస్తారట నిజమా? ఎవరు సార్? మంత్రులను మారుస్తున్నారట నిజమా? ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా విస్తరణ ఉండిద్ది. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచి, అందరు ఆశావాళ్ళు ఉంటారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా మంది ఉంటారు. కాబట్టి ఎంతో కొంత ప్రక్షాళన అనకూడదులే కానీ మిగతా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఛాన్స్ రావాలి అన్న దాని మీద 18 మంది ఎందుకు చెప్తానంటే కొత్త ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, కొత్త ముఖ్యమంత్రి గారు జంబో క్యాబినెట్ ఉంటుంది, అదొకటి కూడా ఉంది.